హాయ్ అండి, వెల్కమ్ టు దేవి వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతోమందికి ఇష్టమైన క్యారెట్ హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ క్యారెట్ హల్వాను చాలా ఈజీగా చేసుకోవచ్చు, అంతేకాకుండా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నేను నార్మల్ క్యారెట్తోనే ఈ హల్వా ప్రిపేర్ చేస్తున్నాను. హల్వా క్యారెట్ సీజన్లో అవైలబుల్గా ఉంటుంది. ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకుని 1/2 లీటర్ పాలు పోసి హై ఫ్లేమ్ మీద మరిగించండి. 100 ml అయ్యే వరకు మరిగించండి. సుమారు 15 నుంచి 20 నిమిషాల వరకు పడుతుంది. ఈ విధంగా హై ఫ్లేమ్ మీద మరిగించుకోండి. అప్పుడే మనకు కావాల్సిన రబడీ తయారవుతుంది. దీన్ని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు ముందుగా హల్వాకి 1/2 కిలో చెక్కు తీసినటువంటి క్యారెట్ని తీసుకుని పెద్ద రంధ్రాలు ఉన్న వైపు తురుముకోండి. వీటిని ఖచ్చితంగా పెద్ద రంధ్రాలు ఉన్న వైపు మాత్రమే తురుముకోవాలి. అప్పుడే హల్వాకి బాగుంటుంది, లేకపోతే హల్వా జ్యూసీగా తయారైపోతుంది. ఈ విధంగా తురుముకున్న క్యారెట్ను ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకుందాం. అడుగు మందంగా ఉన్నటువంటి కళాయి తీసుకుని అందులో క్యారెట్ వేసి కలుపుతూ ఉండాలి. క్యారెట్లో ఉన్నటువంటి నీరు ఎగిరే వరకు ఈ విధంగా కలుపుతూ ఉండండి. అలా అని మరీ డ్రై అయ్యే వరకు ఉంచకండి. క్యారెట్లో ఒక 20% వాటర్ ఉన్నప్పుడు మనం 1/2 కిలో క్యారెట్కి 100 grams షుగర్ యాడ్ చేసుకోవాలి. మీరు మరీ షుగర్ ఎక్కువ కావాలనుకుంటే 150 గ్రాముల వరకు యాడ్ చేసుకోండి. షుగర్ క్యారెట్లో డిజాల్వ్ అయ్యేంత వరకు ఈ విధంగా కలుపుతూ ఉండండి. ఈ విధంగా కలుపుతూ ఉండగా గులాబ్ జామున్ పాకం మాదిరిగా లేత జిగురు పాకం అయితే వచ్చేస్తుంది. రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. పాకం అయితే తయారైపోయింది. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి రబడీని యాడ్ చేసుకుందాం. ఇది యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు బాగా కలపండి. మీకైతే డౌట్ రావచ్చు, రబడీయే ఎందుకు వేయాలి, పాలు పోసి చేయొచ్చు కదా అని. పాలు పోసి చేస్తే హల్వా జ్యూసీగా అయిపోతుంది. ఈ విధంగా చేస్తే మనకు కావాల్సిన టెక్స్చర్లో దింపేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం జీడిపప్పు, బాదం పప్పు తరుగు వేసుకుందాం. చివరిగా ఒక 100 గ్రాముల నెయ్యిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. మనం ఈ హల్వాని నెయ్యితో చేసాం కాబట్టి చల్లారితే గట్టిపడిపోతుంది. కాబట్టి వేడివేడిగా తినేయండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.